హలో ఎవ్రీవన్. జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను ఈరోజు ఫస్ట్ టైం ఈ విధంగా స్క్రీన్ ముందుకు వచ్చి వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. బట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ 1 మంత్లోనే మనం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బీయింగ్ ఏ ఫుల్ టైమ్ ఐటీ ప్రొఫెషనల్, సో ఈ యూట్యూబ్ ఛానల్ నేను అసలు స్టార్ట్ చేస్తానని కానీ వీడియోస్ ఇలా రికార్డ్ చేస్తానని కానీ నేను ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రేడింగ్, మై ప్యాషన్. నేను ఒక కన్సిస్టెంట్గా ఎలా ట్రేడింగ్ చేస్తానో తెలుసుకోవడానికి నాకు నేనుగా ఒక ఛాలెంజ్ లాగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనం ఈ 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ అన్నది స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు వరకు కన్సిస్టెంట్గా నేను ట్రేడ్ తీసుకున్న ప్రతిరోజు అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్ వీక్ నుంచే కాస్త చేంజ్, మనం 2 డేస్కి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం. సో ఇంకా పర్సనల్ థింగ్స్ కావచ్చు, లేదంటే నా జర్నీ కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మేబీ మన కమ్యూనిటీ కొంచెం గ్రో అయినప్పుడు మనం దాని మీద ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దాం. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేనైతే సెబీ రిజిస్టర్డ్ ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అయితే కాదు. సో నేను వీడియోస్లో చెప్పే కంటెంట్ అంతా కూడా నేను నా పర్సనల్గా నేను చేస్తున్న నా ట్రేడింగ్ జర్నీ తాలూకు కంటెంట్ యాజ్ అన్ యాక్టివిటీ ఐఎమ్ షోయింగ్, అంతే. ఇది నేను ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్గా కావచ్చు, లేదంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు, ఇలాంటివి అయితే మాత్రం ఇవ్వట్లేదు. సో ఇంక వీడియోస్లోకి వెళ్తే మన ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో అదే ఫాలో అవుతాము. సో లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ అండ్ దెన్ ఈరోజు మండే 17th Feb ఈరోజు ట్రేడింగ్ సెషన్. ఈ 2 ట్రేడింగ్ సెషన్స్ మనం ఫస్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, అదేవిధంగా స్టాప్ లాస్ కావచ్చు, లేదంటే టార్గెట్ కావచ్చు, ఎలా డిఫైన్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా. సో లేటర్ పార్ట్ ఆఫ్ ఇట్ మనం ఒక సెక్షన్ ట్రేడింగ్ లాజిక్ అని పెట్టుకొని అందులోని నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాను అన్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోర్ దాన్ లాజిక్, మీరంత కన్సిస్టెంట్గా ఉంటారు, మీరంత నిగ్రహంతో ఉంటారు అన్నదే ఇంపార్టెంట్. నేను స్ట్రెచ్ చేయడం కూడా అదే చేస్తాను ప్రతి వీడియోలో కూడా. సో ఇక్కడ నుంచి ఈ వీడియోలో కొంచెం ఒక సెపరేట్ సెక్షన్ కింద పెట్టి దాని గురించి అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ అయితే ఎవరైతే ఈ 1 మంత్లో కూడా చాలా సపోర్ట్ చేశారో, నా స్టార్టింగ్ ఉన్న ఈ జర్నీలోనే నాతో తోడుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ 24 or 25 సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అదేవిధంగా నా ఛానల్ వ్యూ చేసిన వాళ్ళు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా సరే ఈ ఛానల్ వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్. ఈరోజు 14th February ఫ్రైడే. మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా సో ఈరోజు అన్నది డే 14th. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు, నేను ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. ఎంట్రీ వచ్చి సెకండ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ దగ్గర, అండ్ నా స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ తాలూకా హై, అండ్ నా టార్గెట్ అయితే ఇంచుమించు S1 S2 మధ్య అయితే పెట్టుకున్నాను. సేమ్ మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కూడా మీరు చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ అన్నది ఎస్టర్డే ఎక్కడైతే ఒక సపోర్ట్లా తీసుకుందో ఒక లెవెల్ దగ్గర, అదే లెవెల్ దగ్గర అదే సపోర్ట్ తీసుకొని అలాగా సైడ్ వైజ్గా ఉంది ఎస్టర్డే ఈవినింగ్ నుంచి. సో వన్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయితే మన టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది. నా టార్గెట్ కొన్ని నేను స్ప్లిట్ చేసుకున్నాను. ఇనిషియల్ టార్గెట్ ఒక క్వాంటిటీ పెట్టుకున్నాను. సో ఇంకొక క్వాంటిటీని ట్రయల్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నా ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. నా స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్లోకి తెచ్చుకొని, సో రిమైనింగ్ క్వాంటిటీతో నేను ట్రైలింగ్ అయితే ఇంకా ఫర్దర్గా చేస్తాను. సో అండ్ ఎయిదర్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా హిట్ అవుతుంది, లేదంటే సెకండ్ టార్గెట్కైనా వెళ్తుంది తప్ప ఈరోజు అయితే మనం నెగిటివ్లోకి వెళ్ళాం. నా సెకండ్ టార్గెట్ కొన హిట్ అయిపోయింది. సో ఇంకా ఈరోజు ట్రేడింగ్ని అయితే నేను ఇంకా క్లోజ్ చేస్తాను. సో నేను రిమైనింగ్ స్టాప్ లిమిట్ ఆర్డర్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో మనకి 22,000 దాటే మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే వచ్చింది. గుడ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ కన్సిక్యూటివ్ లాసెస్ అనే చెప్పాలి. ఈరోజు మండే 17th February అండ్ మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా ఈ వీడియో అయితే డే 15 వీడియో. సో మీరు చూస్తే నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. సో థర్డ్ క్యాండిల్లో, సో ఎప్పుడైతే ఫస్ట్ 30 minutes క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ థర్డ్ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ తాలూకా నా స్టాప్ లాస్ వచ్చి ఆ ప్రీవియస్ క్యాండిల్ తాలూకా హై, అండ్ నా టార్గెట్ వచ్చి సమ్వేర్ అరౌండ్ నియర్ టు S2. సో ఆ లెవెల్ దగ్గర నేనైతే టార్గెట్ అన్నది ఈరోజు ప్లేస్ చేసుకున్నాను. సో చూద్దాం ఈ ట్రేడ్ మరి ఏమవుతుందో.
సో ఫస్ట్ ట్రేడ్ అన్నది ఎస్ఎల్ అన్నది హిట్ అయిపోయింది. సో నేను ఏ క్యాండిల్‌లో అయితే తీసుకున్నానో 30 మినిట్స్ క్యాండిల్‌లోనే అదే క్యాండిల్ రివర్స్ అయితే వచ్చి నా స్టాప్ లాస్‌ని అయితే హిట్ అయిపోయింది. ఈ ట్రేడ్‌లో మనకి సమ్‌వేర్ అరౌండ్ 8K వరకు మనకు లాస్ అయితే వచ్చింది. టైం ఆల్మోస్ట్ 1:00 దాటింది. మన సెకండ్ ట్రేడ్‌ని తీసుకున్నాను. ఎంట్రీ అయితే ఇది. అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి సో S1 దగ్గర అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి సిపిఆర్ దగ్గర. అండ్ నేను ఇంకొక ప్రాఫిట్ని ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకొని సెకండ్ ప్రాఫిట్ని అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎస్టర్డే ఒక పీక్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాలో అయిందో అక్కడ వరకు తీసుకున్నాను. ప్రెజెంట్ టైమ్ 2:45 అయితే దాటింది. నా వీడియోస్ చూస్తున్న చాలా మందికి తెలుసు. నేను 2:45 అయితే నేను ఇంకా ట్రేడ్‌ని ఎయిదర్ క్లోజ్ చేస్తాను, లేదంటే నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్‌ని చాలా దగ్గరగా మూవ్ చేస్తాను. నేను ఎప్పుడు అదే చేశాను. మీరు చూడొచ్చు నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా పెట్టుకున్నాను. ఇంకా ట్రేడ్ ఎయిదర్ నా టార్గెట్ అయినా హిట్ చేయాలి, లేదంటే నా స్టాప్ లాస్‌లో అయినా హిట్ చేయాలి. వన్స్ ఏదైనా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే దాని ప్రకారం నేను మోడిఫై చేస్తాను. ఓకే. నా ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. సో నా స్టాప్ లాస్ దగ్గరకు నేను క్వాంటిటీని తక్కువ చేసుకుంటాను. రిమైనింగ్ క్వాంటిటీకి నా స్టాప్ లాస్‌ని మోడిఫై అయితే చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ 3:00 దాటిపోయింది. ఇంకొక 5 మినిట్స్‌లో మన మార్కెట్ అన్నది క్లోజ్ అయిపోతుంది. అట్‌లీస్ట్ బ్రోకర్ వైపు నుంచి ఇంకా మనం ఇంట్రాడే ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేము. సో అందుకని ట్రేడ్ నుంచి అయితే నేను ఇంక ఎగ్జిట్ అవుతున్నాను. సో ఎంతొస్తే అంత ఈ రోజుకి. సో మొత్తానికి నేను మొత్తం ఆర్డర్స్ అన్ని కూడా నేను క్యాన్సిల్ చేసి నా ట్రేడ్‌ని అయితే నేను ఇక్కడ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేశాను. ఇది ఫస్ట్ ట్రేడ్ వచ్చిన లాసెస్ కవర్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 7,000 దగ్గర మనం ప్రాఫిట్‌లో అయితే ఈరోజు ఉన్నాము. నేను వీడియోస్ పోస్ట్ చేసిన అండ్ దెన్ షేర్ చేసిన చాలామంది నాకు లాజిక్ గురించి అడుగుతున్నారు. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే నా ట్రేడ్స్‌లో లాజిక్ కన్నా ఎక్కువ రూల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ లాజిక్ చాలా సింపుల్. చాలా మందికి తెలిసే ఉంటుంది. 30 మినిట్స్ క్యాండిల్ లాజిక్. నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. సో ఫ్రైడే సెషన్‌లో మీరు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందో అండ్ సిపిఆర్ దగ్గర నుంచి అది కొంచెం రిజెక్షన్ అయితే తీసుకుందో అక్కడ వెంటనే నేను ఒక రీట్రేస్‌మెంట్ అంటే సెకండ్ క్యాండిల్ దగ్గర నా ట్రేడ్‌ని అయితే నేను ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నేను మోస్ట్లీ 1:1.7 ఆర్ 2 వరకు మాత్రమే తీసుకుంటాను. చాలా రియలిస్టిక్‌గా. ఎందుకంటే నేను పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో వర్క్ చేస్తాను కాబట్టి. సో నా స్టాప్ లాస్ వచ్చి డే హై, అదే ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ దెన్ నా టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ S1, S2కి మధ్యన అది నా మెయిన్ టార్గెట్ అండ్ దెన్ ట్రైలింగ్‌తో పాటు S2 వరకు అయితే నేను టార్గెట్ తీసుకున్నా. సో మండే ట్రేడింగ్ సెషన్‌కి వచ్చేసరికి సో సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే మనకు బ్రేక్‌ఔట్ అయ్యిందో ఫస్ట్ 30 మినిట్స్ నుంచి అక్కడ నా ట్రేడింగ్ ఎంట్రీ అన్నదైతే జరిగింది. నా స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ తాలూకా హై దగ్గర పెట్టుకున్నాను అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ సమ్‌వేర్ అరౌండ్ S2 వరకు అయితే పెట్టుకున్నాను. కానీ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయ్యి నా స్టాప్ లాస్‌ని అయితే హిట్ చేసింది. 1 అవర్ పాటు కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ అక్కడే స్టేబుల్‌గా ఉంది. అప్పుడు నేను మరొక అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. సో దిస్ టైమ్ నా స్టాప్ లాస్ వచ్చి S1 దగ్గర తీసుకున్నాను అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి సిపిఆర్ వరకు తీసుకున్నాను. సమ్‌వేర్ అరౌండ్ సిపిఆర్ అండ్ దెన్ యెస్టర్‌డే ఒక హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే తీసుకున్నాను. అండ్ ఈ టార్గెట్ అయితే మనకి అచీవ్ అయింది. కమ్‌బ్యాక్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇంకా మీకు ఇంకేమైనా ఫర్దర్‌గా లాజిక్ ప్రకారం ఇంకేమైనా ఫర్దర్‌గా ఎక్స్‌ప్లనేషన్స్ కావాలంటే నాకు చెప్పండి. బట్ నేను ప్రీవియస్‌గా మెన్షన్ చేసినట్లు నాకు ట్రేడ్ లాజిక్ కన్నా కూడా రూల్స్ ఎక్కువగా ఉంటాయి. సో నేను స్ట్రిక్ట్‌గా 1:1.5, 1.7 ఫాలో అవుతాను. సో నేను నా స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. అది వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా ట్రేడ్‌ని అయితే నేను క్లోజ్ చేస్తాను. సో అందువల్లే నేను రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ అండ్ లాస్ ఆల్మోస్ట్ 50-50%తో నాకు నడుస్తూ ఉంటుంది. అట్ ద ఎండ్ నేను ప్రాఫిట్‌లోనే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీకు నా వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ అన్నవి నేను కంటిన్యూస్‌గా చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను.